హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికే వ్లాగ్స్. మీరు చూస్తున్నారు యాడికే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తాడిపత్రి నుంచి తిరుపతి వరకు కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాం. ఈ జర్నీ ఎలా ఉంటుందో అనేది, ఈ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ట్రైను తాడిపత్రిలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు వస్తుంది. కానీ ఈరోజు 30 నిమిషాలు లేటుగా వచ్చింది. తాడిపత్రి తర్వాత ఎర్రగుంట్ల స్టేషన్లో ఆగుతుంది. ఇక్కడికి మనం 30 నిమిషాలు లేటుగా వచ్చాము. ఇంకా ఈ ట్రైన్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను, వినండి. మన యాడికి ప్రజలు తిరుపతి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. రైలు చెరువులో వచ్చే ఇంటర్సిటీ ప్యాసింజరు లేదా తాడిపత్రిలో ఆగే ఎక్స్ప్రెస్ రైళ్ళు. తాడిపత్రిలో ఆగే ఈ ఎక్స్ప్రెస్ రైల్లో ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉదయం 11 గంటలకు తాడిపత్రిలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతిలో ఆగుతుంది. ఎర్రగుంట్లలో దాటాక కడప సమీపంలో ఇక్కడ క్రాసింగ్ పెట్టాడు. ఎందుకంటే కడప స్టేషన్లో ప్లాట్ఫామ్ ఖాళీ లేనందున ఇక్కడ హౌస్ స్టాండ్లో ఈ ట్రైన్ నిలిపేశాడు. దాదాపుగా 20 నిమిషాల తర్వాత మళ్ళీ మన ట్రైన్ బయలుదేరింది. కడప డిస్టిక్ నుంచి ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఇంకా ఏ ట్రైన్ డీటెయిల్స్ మీకు కావాలో చెప్పండి. కడప స్టేషన్ సమీపంలో బుగ్గవంక దాటాక ఒక బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. ఇది స్టేషన్కి అతి దగ్గరలో ఉంటుంది. చూశారు కదా, అదే కడప స్టేషన్. మనము కడప స్టేషన్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇదే కడప స్టేషన్ వ్యూ. వెల్కమ్ టు కడప జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి CU. ఈ కడప జంక్షన్లో పలు రైళ్లు కూడా చాలా ఆగుతాయి. ఇక్కడ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ కడప స్టేషన్ యొక్క ఫుల్ వ్యూ చూద్దాం పదండి. చూశారు కదా, ఈ కడప జంక్షన్ చాలా పెద్దది. ఇక్కడ ఎక్కడానికి కూడా చాలామంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు, దిగడానికి కూడా చాలామంది ఉన్నారు. ఈ కడప జంక్షన్ ఇక్కడ తాడిపత్రి నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఒక లైన్ ఉంటుంది. ఇంకా నంద్యాల వెళ్ళడానికి కూడా ఒక లైన్ ఉంటుంది. అందుకే ఈ కడపకి జంక్షన్ అని పేరు వచ్చింది. ఇంకా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కడపకు 12:23కు రావాల్సినది దాదాపుగా 1:26 వచ్చేసింది. అంటే మనము దాదాపుగా 1:03 లేట్లో ఉన్నాము. ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ దాదాపుగా ఈరోజు అయితే గంట సమయం లేట్గా నడుస్తుంది. మన కడప జిల్లా రైల్వే స్టేషన్లో కడప జంక్షన్లో మన బ్యాక్ సైడ్ చూడండి, మన ఇండియన్ ఫ్లాగ్ రెప్పలేపలాడుతూ ఉంటుంది. ఇది వచ్చే ఆగస్టు నెల కాబట్టి మన ఆగస్టు 15 అందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కడప జంక్షన్లో రెప్పరెప్పలాడుతున్న మన ఇండియన్ ఫ్లాగ్, ఏ మేరా ఇండియా. ట్రైన్ నెంబర్ వచ్చేసి మనం ఇప్పుడు పూణే నుంచి కన్యాకుమారి వైపు వెళ్తున్నాం కాబట్టి 16381. మళ్ళీ ఇట్లా కన్యాకుమారి నుంచి మళ్ళీ ఇట్లా రిటర్న్ వెళ్తే 16382. నోట్ చేసుకోండి మన ట్రైన్ నెంబర్, కన్యాకుమారి ఎక్స్ప్రెస్. మన ట్రైన్ పూణే నుంచి కన్యాకుమారికి దాదాపుగా 1943 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మన ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి దాదాపుగా 8 స్లీపర్ కోచ్లు, 6 AC కోచ్లు, ఇంకా 2 జనరల్ కోచ్లు ఉంటాయి. ఈ కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి పూణే నుంచి కన్యాకుమారికి దాదాపుగా 56 స్టాపులు ఉంటాయి. అంటే స్టేషన్ నుంచి డెస్టినేషన్ చేసే వరకు, ఇంకా పూణే నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా 56 స్టాపుల్లో ఆగుతుంది. మన ట్రైను పూణే నుంచి స్టార్ట్ అయ్యి
డౌన్ సోలాపూరు, గుంతకల్ జంక్షను, కడప, తిరుపతి, ఇంకా కోయంబత్తూరు, తిరుచినాపల్లి, ఇంక మీదుగా కన్యాకుమారి చివరి వరకు వెళ్తుంది. నేను మెయిన్ స్టేషన్ మాత్రమే చెప్పాను, కానీ దాదాపుగా 54 స్టాపుల్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ ట్రైన్ కడపలో 20 నిమిషాల తర్వాత బయలుదేరింది. 12:25కు బయలుదేరాల్సిన ట్రైను 1:45 బయలుదేరుతుంది. ఈ ట్రైన్లో మీరు కొత్త బండి లేదా పాత బండి పార్సల్ పెట్టుకోవాలన్నా ఇలా పెట్టుకోవచ్చు. వాళ్ళు ప్యాక్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డెలివరీ చేస్తారు. కడప స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం. తర్వాత నెక్స్ట్ వచ్చేది రాజంపేట. ఈ కడప స్టేషన్లో ఇంకా దూరం వెళ్తే మనకు కొండలు చాలా కనపడతాయి. అవన్నీ చూపిస్తాను, చూడండి. మన ట్రైన్ కొంత స్పీడ్ వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడు కేవలం 70, 75 అలా స్పీడ్ మెయింటైన్ కడప తర్వాత మన ట్రైను రాజంపేట స్టేషన్లో ఆగుతుంది. రాజంపేట స్టేషన్ కోడ్ వచ్చేసి RJP. ఈ రాజంపేట స్టేషన్లో మన ట్రైను కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. మన కోచ్ వచ్చేసి S1 ప్లేస్లోనే కరెక్ట్గా వచ్చేసి మన కోచ్ ఆగింది. ఫ్రెండ్స్, రాజంపేటకు 1 గంటకే రావాల్సింది. ఇప్పుడు దాదాపుగా చూడండి 2 గంటల 30 నిమిషాలు అవుతుంది. దాదాపుగా గంటన్నర సేపు మన లేటుగా నడుస్తుంది మన ట్రైను. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మన కన్యాకుమారి ఎక్స్ప్రెస్ కోడూరు చేరుకుంది. కోడూరుకి దాదాపుగా 1 గంట 30 నిమిషాలకు రావాల్సింది. దాదాపుగా చూడండి ఇప్పుడు 3 గంటల సమయం అవుతుంది. దాదాపుగా గంటన్నర లేటుతో ఈ ట్రైన్ నడుస్తుంది. ఇంకా తిరుపతికి ఎన్నింటికి వెళ్తుందో ఈ మిగతా వీడియో పూర్తిగా చూడండి.
థ్యాంక్ యూ. కోడూరు స్టేషన్ వద్ద మన ట్రైన్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి స్టాఫ్ ఎక్కారు, క్లీన్ చేస్తున్నారు. ఈ వ్యూ చూసారా? దూరంగా కొండలు మరియు మేఘాలు, ఇక్కడ పచ్చటి పొలాలు, ఇంకా కొబ్బరి చెట్లు. ఎంత అద్భుతంగా వ్యూ కనపడుతుందో. ఎంజాయ్ చేస్తూ ఈ తిరుపతి ప్రయాణం అద్భుతంగా జరిగింది. మీరు కూడా ఇలాంటి ట్రైన్ జర్నీ చేస్తూ ఇలాంటి వ్యూ పొందినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్యూ మీకు ఎంత బాగా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక 3:10కి చేరుకోవాల్సిన తిరుపతికి మన ట్రైన్ 4:10కి గంట సమయం లేటుగా చేరుకుంది. తిరుపతి స్టేషన్ మొత్తం కొత్త బిల్డింగ్లు మరియు కొత్త బ్రిడ్జిలు కడుతున్నారు. రెనోవేషన్ పనులు జరగడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇదే ఓవర్ బ్రిడ్జ్. మా ఫ్యామిలీ మొత్తం అంతా దిగేశాము. ఇక ఈ ట్రైను మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. మా ఫ్యామిలీ అందరూ అటు సైడు వెళ్ళి విష్ణు నివాసం వద్ద తిరుమలకు పైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పైకి వెళ్తాము. అదిగో చూస్తున్నారు కదా, విష్ణు నివాసం కనిపిస్తుంది. చూడండి, ఈ బ్రిడ్జ్ మీద జనాలు వెళ్ళటానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఇలా పెద్దగా కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ మీద చాలామంది ఇటు సైడు కానీ అటు సైడు కానీ వెళ్ళొచ్చు. ఈ క్రౌడ్ చూస్తున్నారు కదా, తిరుపతికి వెళ్ళేవారు వచ్చేవారు ఈ బ్రిడ్జి మీద నుంచే స్టేషన్ వద్దకు రావాలి. ఈ బ్రిడ్జి నుంచి మనం నేరుగా విష్ణు నివాసంలోకి డైరెక్ట్ వెళ్ళొచ్చు. అక్కడ మధ్యాహ్నం నుంచి 2 గంటలకు ఎస్ఎస్డి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం కొండపైకి బస్సు ద్వారా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.